హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శివభక్తులారా, సోమవారం అంటే శివునికి అత్యంత ప్రియమైన రోజు. ఈరోజు ఉపవాసం పాటించి శివారాధన చేసేవారు అపారమైన పుణ్యాన్ని పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. శివుని పూజించే సమయంలో ఉమ్మెంత పువ్వు, బిల్వపత్రం, మందార, జిల్లేడు, గన్నేరు, తామర, గులాబీ పుష్పాలు సమర్పించడం శ్రేష్టమైనదిగా భావించబడుతుంది. కానీ ఒక విషయం గమనించారా? అన్ని దేవతలకు సమర్పించే పవిత్రమైన తులసి ఆకులు మాత్రం శివ పూజలో నిషిద్ధం. అదేంటి? ఎందుకు తులసి ఆకులు శివుడికి సమర్పించకూడదు? దీని వెనుక ఒక గంభీరమైన పురాణ గాథ ఉంది. ఆ గాథని శివపురాణం చెబుతుంది. పూర్వజన్మలో తులసి బృంద అనే మహాపతివ్రత, ఆమె జలంధరుడు అనే రాక్షసుడి భార్య. జలంధరుడు శివుడు మూడో కన్ను నుంచి పుట్టిన క్రోధాగ్ని నుంచి జన్మించాడు. అతను బలవంతుడు, అహంకారితో కూడినవాడు. ప్రజలపై భయంకరమైన దౌర్జన్యాలు చేసేవాడు. దేవతలకే సవాలు విసిరేవాడు. కానీ అతన్ని ఎవరు ఓడించలేకపోయారు. ఎందుకంటే జలంధరుని భార్య బృంద ఎంతో పవిత్రమైన పతివ్రత. ఆమె ధర్మబలంతో జలంధరుడు అపరాజేయుడయ్యాడు. ఇక ప్రజల కష్టాలను తొలగించేందుకు మహావిష్ణువు ఒక ఉపాయం ఆలోచించాడు. జలంధరుడు యుద్ధంలో శివుడితో పోరాడుతున్న వేళ మహావిష్ణువు జలంధరుడు రూపాన్ని ధరించి బృంద వద్దకు వెళ్ళాడు. బృంద అతన్ని తన భర్తగానే భావించి సమీపించింది. కానీ కాసేపటికి నిజం తెలిసింది. తనను మాయ చేసింది మహావిష్ణువే అని తెలిసి ఆమె దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఆ క్షణంలోనే ఆమె పతివ్రత భగ్నం అయింది. దాంతో జలంధరుడు తన రక్షణ శక్తిని కోల్పోయి శివుడి చేతిలో యుద్ధంలో హతుడయ్యాడు. ఈ సంఘటనలో విచారంలో మునిగిపోయిన బృంద మహావిష్ణువు, శివుడు ఇద్దరిని శపించింది. నా పతివ్రత ధర్మం భగ్నం కావడానికి కారణమైన శివుడా, నీ పూజలో నా ఆకు అయిన తులసి ఎప్పటికీ నిషిద్ధం కావాలి అని బృంద శపించింది. అందుకే ఈరోజు వరకు శివ పూజలో తులసి ఆకులు సమర్పించకూడదని శాస్త్రం చెప్తుంది. తర్వాత బృంద తన ప్రాణాలను త్యజించింది. ఆమె దహనం అయిన చోట తులసి మొక్క పుట్టింది. విష్ణువు ఆమెను ప్రసన్నం చేస్తూ నువ్వు ఎల్లప్పుడూ నా పూజలో భాగం అవుతావని వరమిచ్చాడు. అప్పటి నుంచి విష్ణు పూజ తులసి లేకుండా పూర్తి కాదు. కానీ శివారాధనలో మాత్రం తులసి ఆకులు ఎప్పటికీ నిషిద్ధమే. ఇక శివునికి పసుపు కుంకుమ కూడా సమర్పించరాదు. ఎందుకంటే పసుపు కుంకుమ సౌభాగ్యం, శృంగారం సూచిస్తాయి. కానీ శివుడు త్యాగి, వేర్పు ప్రియుడు. అందుకే శివ పూజలో ఇవి నిషేధితమయ్యాయి. అందువల్ల భక్తులారా, మనమందరం శివారాధన చేసే వేళ తులసి, పసుపు, కుంకుమలు దూరంగా ఉంచి బిల్వపత్రం, మెత్త, శివప్రియ పుష్పాలతో పూజిస్తే పరమశివుడు ప్రసన్నుడై మనకు అపారమైన శుభఫలాలను అనుగ్రహిస్తాడని మీ అందరికీ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.